ఆధ్యాత్మిక శోభతో అయోధ్య అలరారుతోంది. రామనామంతో భారతావని పులకించిపోతోంది. సరయూ నదిలా భక్తి భావం ఉప్పొంగుతోంది. భక్త కోటికి రామతత్వం మోక్ష మార్గం చూపుతోంది. దశాబ్దాల నిరీక్షణలకు తెరపడింది. మరికొన్ని గంటల్లో అయోధ్య రామయ్య దివ్య రూపం భక్త కోటికి కనువిందు చేయనుంది. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేయబోతున్నారు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నారు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువు తీరబోతున్నారు. ఈ సమయంలో ఈ తరుణంలో అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్లుగా భక్తిభావం ఉప్పొంగుతోంది. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ఆ శ్రీరాముడు ప్రతి ఒక్కరిలో మమేకమయ్యాడు. ఎప్పటి త్రేతాయుగము రాముడు, ఎక్కడి కలియుగం అయినా మన మాటల్లో, మన చేతల్లో, మన ఆలోచనల్లో, మన జీవన విధానంలో, మన అణువణువులో, మన అడుగడుగులో ఆ రాముడే ఉన్నాడు. అదెలాగో చెబుతా వినండి. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో నిద్ర పుచ్చడానికి పాడిన పాట రామలాలి మేఘశ్యామలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. పిల్లాడు బుద్ధిగా నడుచుకుంటే రాముడు మంచి బాలుడు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మన నోటి నుంచి వచ్చే మాట అయ్యో రామా. ఏదైనా వినకూడని మాట విన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట రామరామ. తిండి లేక అలమటిస్తుంటే అన్నమో రామచంద్ర. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. తండ్రి మాట జవదాటని వాడని పొగడాలన్నా రాముడే. విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం. సకల సుఖ శాంతులకు రామరాజ్యం. ఆదర్శ పాలనకు రాముడి పాలన. ఆజానుబాహుడి పోలికకు రాముడు. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు. నోరున్నందుకు పలకాల్సిన నామం రామనామం. చెవులున్నందుకు వినాల్సిన గాథ రామాయణం. మనం సరిగా గమనించము కానీ మనం చేసే ప్రతి పనిలోనూ రాముడు మనతోనే ఉంటాడు. ఈ అనంత విశ్వంలో అణువణువున రామతత్వం ఇమిడి ఉంటుంది. తల్లి మాటను శిరసా వహించావా? అయితే నీలో రామతత్వం ఉంది. తండ్రి మాట జవదాటలేదా? అయితే నీలో రామతత్వం ఉంది. గురుదేవులకు విధేయుడవై ఉన్నావా? అయితే నీలో రామతత్వం ఉంది. స్త్రీల మనోభావాలను గౌరవించావా? అయితే నీలో రామతత్వం ఉంది. తోబుట్టువులతో ఆత్మీయంగా ఉన్నావా? అయితే నీలో రామతత్వం ఉంది. అనుచరులకు ఆలింగనం ఇచ్చావా? అయితే నీలో రామతత్వం ఉంది. శరణాగతికి ఆశ్రయమిచ్చావా? అయితే నీలో రామతత్వం ఉంది. స్నేహితునికి అభయహస్తమిచ్చావా? అయితే నీలో రామతత్వం ఉంది. అధర్మంగా విధులు నిర్వర్తిస్తున్నావా? అయితే నీలో ధర్మంగా నువ్వు విధులు నిర్వర్తించేవాడివైతేనే నీలో రామతత్వం ఉంటుంది. ఆ ధర్మాన్ని మట్టి కరిపించావా? అధర్మాన్ని మట్టి కరిపించావా? అయితే నీలో రామతత్వం ఉంది. ప్రజా శ్రేయస్సును కోరుకుంటున్నావా? అయితే నీలో రామతత్వం ఉంది. న్యాయ సమ్మతంగా జీవిస్తున్నావా? అయితే నీలో రామతత్వం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? అయితే నీలో రామతత్వం ఉంది. నీలో నాలో మనందరిలోనూ రామతత్వం ఇమిడి ఉంది. రాముడు తానే ఓ తారక మంత్రం. జై శ్రీరామ్ అన్నది ఒక దివ్యౌషధం. అంతగా భారతీయ సంస్కృతిలో రామచంద్రుడు నాటుకుపోయాడు. ఒక మనిషిగా జన్మనిచ్చాక అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి, కష్టాల్లో సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి అన్న వాటిని ఆచరించి చూపించిన వాడు రాముడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. నరుడే నారాయణుడయ్యాడు.